హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కల్కి మూవీకి వెళ్తున్నాము. అంటే ముందు రోజే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళేది సెకండ్ డే అనమాట. అండ్ మాకైతే టికెట్స్ అస్సలు దొరకలేదు. ఉన్నవి రెండే రెండు, ఒకటి కార్నర్ సీట్, ఇంకోటి ఎక్కడో పైన బుక్ చేసుకున్నాము. పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూర్చోవచ్చులే అని చెప్పి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా థియేటర్లోకి ఎవరు రాలేదు. అన్వి అయితే ఇలా పైకి కిందికి తిరుగుతూ ఉందన్నమాట, నా దగ్గరికి వాళ్ళ డాడీ దగ్గరికి. అన్వికి అసలు థియేటర్కి రాగానే పాప్కార్న్ ఎలా గుర్తుకొచ్చిందో తెలీదు. మరి అక్కడ ఎవరినైనా చూసిందో ఏమో, చూడగానే పాప్కార్న్ కావాలి అని అనింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నాం కదా. అన్వి నాకు ఇవ్వవా? అన్వి నాకు ఇవ్వవా? ఏయ్, స్వచ్ఛమైనది ఇంకా అసలైనది, ఆరోగ్యం కోసం ఉత్తమమైనది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. అది కూడా వస్తే మనకి కంప్లీట్గా మూవీ అనేది అర్థమవుతుంది. అండ్ నాకు పెద్దగా ఇలాంటి మూవీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా హారర్, థ్రిల్లర్ అయితేనే నేను చూస్తాను. కానీ ఈ మూవీకి అయితే బయట రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. ఇంకా మూవీ అయిపోయాక మేమైతే అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్కి వచ్చామన్నమాట. ఇంకా అది మాల్ కాబట్టి అందులోనే కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత అన్విక్ అయితే ఇలా కార్ డ్రైవింగ్ ఉంది, తనకి ఎప్పటి నుంచో ఇలాంటి కార్ ఒకటి కొనాలని అనుకున్నాము. కానీ కుదరలేదు. కనీసం ఈ డ్రైవింగ్ అన్నది చేపిద్దామని అనుకున్నాము. తను థియేటర్లో పడుకుంది, అందుకని కొంచెం డల్గా ఉంది. తను ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం చేయలేదు. ఇది ఒక 2-3 రౌండ్స్ వేయించారంతే. మ్యాక్సిమం ఒక 3 to 5 minutes. దానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పక్కనే ఫుడ్ మసాజ్, అలాగే ఈ ఫిష్ స్పా ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఫిషెస్ చూసేసరికి నాకు భయం వేసింది.
ఒకటి కాదు, 2 కాదు, ఇన్ని ఫిషెస్ చూసేసరికి అమ్మో అనిపించింది. అందుకని చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. అంటే పక్కనే కిడ్స్కి సంబంధించింది ఒక షాప్ ఉందన్నమాట. ఇంకా అందులోకి అయితే వెళ్ళిపోయాము. అన్వికి ఏమైనా తీసుకుందామని చెప్పి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాము. కొన్ని కాదు, ఇందులో అయితే 2 టీషర్ట్స్ తీసుకున్నాము. దొంగ. హాయ్ హాయ్. అయ్యో 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 అయ్యో. సరిపోద్దిలే. అన్వి స్కూల్ డ్రెస్ లాగానే ఉంది నీకు. సరిపోయింది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు సరిపోదు. ఇప్పుడైతే కరెక్ట్ సరిపోయింది. ఏది అన్వి బాగుంది. ఓకేనా? చలికాలం కాబట్టి 2 తీసుకో. ఈ టీషర్ట్లో కూడా సైజ్ బాగుందా? సిగ్గుపడకమ్మా. కలర్ వద్దంటావా? నడువు అన్వి నడువు. దయట్రా రా. ఓకేనా? ఓకే అంట. సరిపోయింది. తర్వాత మ్యాక్స్లోకి వెళ్ళాము. మేము ఎప్పుడు అన్వికి తీసుకోవాలన్నా మ్యాక్స్లోనే తీసుకుంటాము. కిడ్స్కి అయితే నేను ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్తాను. ఎందుకంటే ప్రైస్ వైజ్ కానీ లేకపోతే క్వాలిటీ వైజ్ కానీ చాలా బెస్ట్ అనే చెప్తాను. ఇంకా అన్వి అయితే ఈ టాయ్ని తీసుకుందనమాట. కానీ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది. ఎన్ని కొన్నా వేస్ట్ అని చెప్పి నేనైతే తీసుకోలేదు. చెప్పులు ఇప్పేసింది. అన్వి చూపి నానా.
బాయ్ అన్వి బాయ్. నాకు ఇవ్వు. నా పాప. ఇంకా మేమైతే అన్వి కోసమే చేసాము షాపింగ్ అంతా. అవి కూడా కొన్ని టీ షర్ట్స్ మాత్రమే. ఇంకా తర్వాత కాసేపు అలా టైం స్పెండ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము.